హాయ్ నమస్తే. తెలుగు ప్రజల ప్రజానాడిని పాలకులకు చేరాలనే ఉద్దేశంతో కార్మిక కర్షక భారతి ఒక ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రజల్లో వచ్చినటువంటి మార్పు మాకొద్దు బాబోయ్ ఉచితాలపై అనే దాని మీద తిరుగుబాటు చేసేటువంటి పరిస్థితి వచ్చింది. ఈ మధ్య విద్యా వైద్యం చాలు మా అందరికీ ఉచితాలు అనేటువంటి పరిస్థితి ఇవాళ దేశవ్యాప్తంగా ప్రధానంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగం చేయబట్టబోయేటువంటి పరిస్థితి వస్తుందన్న విషయాన్ని మీ దృష్టి తీసుకొస్తుంది. ఒక్క విషయం చెప్పాలంటే తెలంగాణలో మూడు ముక్కల ఆటలాగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఒకరికి కాకపోతే ఒకరు అధికారాన్ని రాబట్టుకోవడం కోసం ప్రయత్నం చేస్తే ఇప్పటివరకు తెలంగాణ వచ్చాక బీఆర్ఎస్ 10 సంవత్సరాలు పరిపాలిస్తే ఇప్పుడు 5 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించింది. ఇక చాలు మాకు అంటున్నటువంటి స్థితిలో ప్రజలు మభ్యపెట్టినటువంటి ఈ కాంగ్రెస్ పాలనకు బీజేపీ మరొకటి వచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి బీఆర్ఎస్, ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి, వీరిద్దరు కూడా ఒకే తాను ముక్కలు. మార్పు అనుకున్నారు ప్రజలు, మోసపోయారు. కానీ ఏరియా అయితేనే ఒకటి తలబాలు కొట్టుకోవడానికి అన్నట్టుగా ఉంది. మరలా ఎన్నికలు వస్తే మేమున్నామంటూ మరో పార్టీ ఇదే ముందుకు రాబోతున్నది. అది భారతీయ జనతా పార్టీ. ఈ భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ఆ కాంగ్రెసా, ప్రజలను బాగు చేసే వాళ్ళు ఎవరు కావాలని ప్రజలు ఎదురు చూస్తున్నారు. దాంట్లో మార్పు. అధికారం కొరకు ఎన్నికల ముందు పార్టీలు మారినంత తేలిగ్గా ఉపన్యాసాలు ఇవ్వడం, పదవులు వచ్చాక వాటిని పక్కన పెట్టేసి మీ ఇష్టానుసారం మాటలు చెప్పడం సరేనా అని ప్రజలు ఎదిరిస్తున్నారు. ఇన్ని ఉచితాల పథకాలు ఎందుకు వెంటనే ఆపేయాలని చెప్పడం అనేది నిజంగా ఇది ప్రభుత్వాలకు అధికారులకే చెల్లుబాటు అయ్యిందనేది ప్రజలు. ఇక మన ముఖ్యమంత్రి విషయానికి వస్తే నడక నేర్పిన తల్లి లాంటి పార్టీ కాదని, మారినాక ఎత్తుగడలు వేసి ప్రజలను మభ్యపెట్టి మోసపూరిత హామీలు ఇచ్చి కుర్చీ ఎక్కి లంకెబిందెలున్నాయని అనుకున్నటువంటి పరిస్థితి నుండి తేలుకొని ఇక నా పరిపాలన చేయడం నా వల్ల కాదు, నేను చేతులెత్తేస్తున్నానని అనేక సందర్భాల్లో మాట్లాడినటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలన మనందరం చూస్తూనే ఉన్నాం. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆనాడే చెప్పినటువంటి మహానుభావులు అనుభవంతో ముందు చూపుతో రాబోయే రాజకీయ పార్టీలకు వ్యవస్థలను ఆధారంగా చెప్పినటువంటి నాయకుడు వాజ్పేయి గారు ప్రజలకు విద్యా వైద్య సౌకర్యం తప్ప ఏది ఉచితాలు ఇవ్వద్దు, ఉచితాలు ప్రజలకు పండుగలుగా మార్చి దేశాన్ని బలహీనపరుస్తాయని చెప్పినటువంటి మాటల్ని పక్కన పెట్టినటువంటి నాడు నేడు ఈ రాజకీయ నాయకులు మనకు అనేక హామీలు ఇచ్చేసి మనల్ని మోసం చేసినటువంటి కార్మికులను, కర్షకులను, రైతులను అందరినీ మోసం చేసినటువంటి ప్రజల బుద్ధి ఒక పెద్ద సవాలు. మార్పు రాబోతుంది, ఉద్యమం రాబోతుంది. ఏమంటారు? ప్రజల కష్టాలు అర్థం చేసుకొని ప్రభుత్వాలు ఇప్పటికైనా ఉచిత పథకాలు రద్దు చేసి, రిజర్వేషన్లు రద్దు చేసి అందరికీ ఉచిత విద్య వైద్యం అందించాలి అని ఉద్యమాలు చేయడం ద్వారా అవినీతి రాజకీయాలు, స్వార్థ రాజకీయాలు, కుటుంబ రాజకీయాలు, పిరికెడు మంది స్వార్థం కోసం బండెడు మంది కష్టపడే సొమ్ము దోచుకునే వారికి భజన పరులు ఉన్నంతకాలము మనము ఇలాంటి వార్తలు వింటూనే ఉంటామనేది ప్రజల్లో వచ్చినటువంటి ఈ నానుడిని, ఈ ప్రజల్లో వచ్చేటువంటి ఉద్యమానికి మనమంతా ఐక్యంగా ఉండి మనలో విపరీతమైన విభేదాలు తెస్తూ మనల్ని విడదీసి స్వార్థపూరిత వలలో నుండి బయటకు రండి. మీ కార్మిక కర్షక భారతి ఉద్యమానికి నాంది పలుకుతున్నది. ఉద్యమంలో పాల్పంచుకొని మనమంతా కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, భాషలకు అతీతంగా ఈ యొక్క పై ఉద్యమంలో మనం చేరుదామనేటువంటి ప్రజల యొక్క నానుడిని, ప్రజల యొక్క ఆలోచన విధానాలని మేము ముందుకు తీసుకురావడం కోసం కార్మిక కర్షక భారతి ప్రయత్నం చేసింది. ఈ ప్రయత్నాన్ని మీరందరూ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసేసి, లైక్ చేస్తూ మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్స్ బాక్స్ ద్వారా తెలపడం వలన ఈ యొక్క ఉద్యమానికి భవిష్యత్ కాలం బాగుంటుందని మీ వీరమణి రవీందర్ రావు. జై జవాన్, జై కిసాన్, జై భారత్.